మతం పేరు చెప్పి ఏమైనా దాడులు కానీ దుర్ఘటనలు కానీ సంఘటనలు కానీ జరిగినప్పుడు, ముఖ్యంగా హిందువుల మీద దాడులు జరిగితే అతన్ని వారించి అతన్ని ఆగమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఇలా ఎవరైనా మాట్లాడగలిగారా ఇది హిందువుల మీద జరిగిన దాడి అని? హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాక్స్కి తిరిగి స్వాగతం. మొన్న కాశ్మీర్లో టార్గెట్ చేసి మరి 26 మందిని హతమార్చటం, 30 మందికి పైగా క్షతగాత్రుల్ని చేయటం భారతీయులందరినీ కలిచివేసింది. ఒక తూటా పేలితే యావత్ భారతదేశం కన్నీటి పర్యంతమైంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్లో ఒక ఆయన, కావలిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలు చాలా చాలా బాధేసింది. ఇది హిందువుల మీద జరిగిన దాడి అంటుంటే కొంతమంది సోకాల్డ్ సెక్యులరిస్ట్ అని చెప్పుకునేవాళ్ళు ఒక వర్గం వారి మీద జరిగిన దాడి అంటూ మాట్లాడతారు. మన తెలుగు మీడియా చాలా కాలంగా, ఇప్పుడు కూడా మారతారని నమ్మకం లేదు. అదే దేశంలో ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగినప్పుడు ఒక వర్గం అంటే ఏదైనా మతం పేరు చెప్పి ఏమైనా దాడులు కానీ దుర్ఘటనలు కానీ సంఘటనలు కానీ జరిగినప్పుడు, ముఖ్యంగా హిందువుల మీద దాడులు జరిగితే ఒక వర్గం వారు వచ్చి దాడి చేశారు, ఒక వర్గం వారి మీద దాడి చేశారు అని అంటారు. పిరికి వాళ్ళు, ధైర్యం లేదు. ఇంత స్పష్టంగా పకడ్బందీగా ప్లాన్డ్ ప్రకారం టార్గెట్ చేసి మరి హిందువులను తెలిసి మరి కావాలని 26 మందిని పొట్టన పెట్టుకుంటే ఎవరిపై దాడి చేశారు? మతాన్ని అడ్డు పెట్టుకుని దాడే కదా కాశ్మీర్లో జరిగింది. ఆ మతాల పేర్లు చెప్పటంలో ఇబ్బంది ఏంటి మీకు? హిందువుల మీద జరిగిన దాడిగా ఎందుకు చెప్పరు? వాస్తవాలు చెప్పడానికి ఏం ఇబ్బంది? ప్రజలు కూడా అప్రమత్తతగా ఉంటారు కదా, జాగ్రత్తలు తీసుకుంటారు. తప్పు చేసే వాళ్ళు కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కదా. తప్పు చేయాలనుకున్న వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కదా. ఎన్నాళ్ళిలా భయపడతారు? ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా చెప్పారు. మొన్న 3 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడబోతుంటే, వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చంపారంటూ మీరు ఫస్ట్ మీరు కూడా ఇది మార్చుకోండి. ఒక వర్గం అంటే ఎవరు? మీరు అదే మాట్లాడండి. ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోండి. వెన్ హిందూస్ ఆర్ టార్గెటెడ్, స్పీక్ ఇట్ లౌడ్. లేదు మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఎట్లాగా? ఒక విలేకరి ఒక వర్గం మీద దాడి జరిగింది కదా అని మాట్లాడుతున్నాడు. వెంటనే వితిన్ సెకండ్స్లో పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడటాన్ని ఖండించారు. అతన్ని వారించి అతన్ని ఆగమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా అన్నారు, మీరు ముందు ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నేర్చుకోండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది హిందువుల మీద జరిగిన దాడి అని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు చెప్పలేకపోతున్నారు? స్పష్టంగా అక్కడ అర్థమవుతోంది కదా. స్పెసిఫిక్గా హిందువులను టార్గెట్ చేసి దాడి చేసినప్పుడు కూడా ముమ్మాటికి హిందువుల మీద ప్లాన్ ప్రకారం జరిగిన దాడి అని చెప్పడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు బొట్టు ఉందా లేదా అని చూశారు, పేరు అడిగారు, ఐడెంటిటీ తెలుసుకున్నారు, కల్మా చదవటం వచ్చా రాదా అని తెలుసుకున్నారు. ఇవన్నీ చూసి తెలుసుకుని కదా వాళ్ళు హిందువుల మీద టార్గెట్ చేసి మరి దాడి చేసింది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, ఒక వర్గం వారు అంటూ ఇంకా బైపాస్ ఎందుకు చేస్తారు విషయాన్ని? చివరికి ఉగ్రవాదులు దాడి చేస్తే కూడా వాస్తవాలు చెప్పటానికి ఇబ్బంది పడతారా? హిందూ మతం అని తెలుసుకునే వాళ్ళు అననకాండ చేశారు కదా, ఇది చెప్పటానికి ఏం అడ్డుపడుతోంది మీకు? ఇది హిందువుల మీద మాత్రమే జరిగిన దాడి అని ముందు మిమ్మల్ని మీరు సరిచేసుకోండి, మార్చుకోండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం నేర్చుకోండి అన్నారు ఆ విలేకరిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు. అది కదా మాట్లాడాల్సిన పద్ధతి. ఇలా ఎవరైనా మాట్లాడగలిగారా? హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి. గ్రేట్, శభాష్. ఆ ఒక్క క్షణం నాకు అనిపించింది, ఇది హిందువుల మీద జరిగిన దాడి అని మాట్లాడలేరు. మాట్లాడాలంటే నోరు రాదు. ఎందుకంటే ఇది టార్గెటెడ్గా హిందువుల మీద జరిగిన దాడి కాబట్టి. అదేమంటే మత సామరస్యం అంటారు.
మీకంటే మత సామరస్యం మాకు బాగా తెలుసు. దీని నుంచైనా మన తెలుగు జర్నలిజం మారుతుందని ఆశిద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.